నమస్కారం. నా పేరు పర్వతాలు. నేను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా, ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పరువు హత్యలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ ప్రతి పల్లెల్లో ఈరోజు ఈ పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరువు హత్యలు జరగడానికి మన భారతదేశం పురుషాధిక్యత సమాజం, అట్లాగే కులపీడనతోటి ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన ఈ కుల అనే సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ కులపీడన ఉన్నంతకాలం, కుల వివక్షత ఉన్నంతకాలం, కుల భావజాలం ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ పరువు హత్యలు జరుగుతాయి. మనకు దానికి దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతకుముందు ప్రణయ్ హత్య కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇటీవల కాలం జరిగిన హేమంత్ హత్య అంటే పరువు హత్య కావచ్చు. అంటే అనేక హత్యలు జరిగినాయి. ఎందుకు ఈ పరువు హత్యలు జరుగుతున్నాయంటే, ఒక అమ్మాయి, ఇప్పుడు రెడ్డి అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమిస్తే అగ్రవర్ణాలు దాన్ని జీర్ణించుకోలేరు. ఏదో రకంగా హింసించడము, లేదంటే హత్యలు చేయడము, రకరకాల వేధింపులకు గురి చేసి మానసికంగా అతన్ని చంపడము, లేదంటే ఫిజికల్గా చంపడం ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే, కుల మౌఢ్యం అనేది భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఉన్నది. అంటే బ్రాహ్మణిజ సిద్ధాంతాలు, కులం అనేది మీద ఎంత పనిచేస్తుందో అంబేద్కర్ ఫిలాసఫీ చదివినా, లేదంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఒక దళితుడు స్వేచ్ఛగా దేవాలయంలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇప్పటికీ 2 గ్లాసుల విధానం అనేక పల్లెల్లో జరుగుతున్నాయి. అంటే అంటే ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకునే మనిషి ఒక దళితుడు దొర ఇంటికి వాకిట్లకు వెళ్తే అంటే మైలవట్టిపోతున్నాయి అనుకునే పరిస్థితులు ఈరోజు. అంటే మనిషి, ఒక మానవుడు ఇంకొక మనిషిని ద్వేషించే పరిస్థితులు కులం సృష్టిస్తుందంటే ఒక మనిషిలాగా జీవించలేని పరిస్థితులు భారతదేశంలో కొనసాగుతున్నాయి. దీనికి ముఖ్యంగా ఈరోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఈ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ముక్కోటి దేవతలు అని అంటారు. అంటే ముక్కోటి దేవతలు ఉన్న భారతదేశంలో ఈరోజు 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, ఈరోజు క్రిస్టియన్లు, ముస్లిమ్స్ పక్కకెడితే హిందువులు సుమారు ఒక 60 కోట్ల మంది ఉంటారు. 60 కోట్ల మందికి ముక్కోటి దేవతలు ఉన్నారు. ఒక్కొక్క మనిషికి ఒక దేవత ఉంటే, నిజంగా ఈ దేశంలో నిజంగా దేవుడు ఉంటే కులాలు ఉండాలనా? ఈరోజు కులపీడన ఉంటుంది. ఒక అమ్మాయిని నడి రోడ్లో అత్యాచారాలు చేస్తున్నారు. దళిత అమ్మాయి అని చెప్పి అగ్రవర్ణాలు రకరకాలుగా హింసించడమే కాదు, అంటే అనేక రకాల హత్యలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఫ్యూడల్ భావజాలం, అట్లాగే కులతత్వం, మతతత్వం. ఈ 3 కారణాల రీత్యా భారతదేశంలో అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పరువు హత్యలు జరుగుతున్నాయి. ఈ పరువు హత్యలు పోవాలని అంటే కులం అనేది పోవాలి. కులం పునాదుల మీద భారతదేశ వ్యవస్థ ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆర్థికంగా, రాజకీయంగా దళితులు ఎదిగినప్పుడే ఈరోజు కుల వ్యవస్థ కాస్త పోతుంది. కానీ ఈరోజు ఇప్పటికీ అంటరాని వాళ్ళుగానే దళితులు ఉన్నారు. వాళ్ళ చేతిలో ఆర్థిక వనరులు లేవు, ఉద్యోగాలు లేవు, భూమి లేదు. అట్లాగే అంటే జీవించడానికి కావాల్సిన ఈ ఉత్పత్తి సాధనాలు ఈరోజు దళితుల దగ్గర లేకపోవడం వల్లనే ఈరోజు కుల వివక్షతకు గురవుతున్నారు. కాబట్టి కుల వివక్షతకు మూల కారణమైన ఆర్థిక వనరులు ఈరోజు దళితుల చేతిలోకి రావాలి. దళితులు ఈరోజు ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు చేసే పరిస్థితికి వస్తే ఖచ్చితంగా కులం పోతుంది. కాబట్టి కులం ఉన్నంతకాలం ఈ పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. కులపీడన ఉన్నంతకాలం దళిత అమ్మాయిల మీద కానీ దళితుల మీద ఊచకోతలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు చుండూరు, వెంపేట, నీరుకొండ లాంటి ఘటనల నుంచి మొదలుకుంటే నేటి వరకు అనేక దళిత పేటల మీద, దళిత గుడాల మీద ఈరోజు అగ్రవర్ణాలు, భూస్వాములు దాడులు చేస్తూనే ఉన్నారు. పరువు హత్యలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. వీటికి ప్రధాన కారణమైన ఈ కులాన్ని అంతమొందించకుండా, కుల వివక్షతను రూపుమాపకుండా, కుల పీడనను మనం అంతమొందించకుండా ఈ పరువు హత్యలు ఆపాలనుకోవడం అవివేకమవుతుంది. కాబట్టి ముందు ప్రభుత్వాలు దళితులకు రక్షణ కల్పించాలి. ప్రేమ ఎవరన్నా అంటే మన కులాంతర వివాహాలు చేసుకుంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించి, పోలీసు ప్రొటెక్షన్ వాళ్ళకి అవకాశం కల్పించి ఆ రకంగా మనం పరువు హత్యలను ఆపాలి. కాస్త కూస ఆగితే తద్వారా వాళ్ళు ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండాలి, ఉద్యోగం ఇవ్వాలి. ఈరోజు మనం ఎక్కడో బార్డర్లో చనిపోయిన వాళ్ళకు మనం చాలా అవకాశాలు ఇస్తున్నాం, కానీ అది తప్పు కాదు. కానీ ఒక దళితుడు ఎక్కడో ఒక అమ్మాయిని ప్రేమించి, అంటే అగ్రవర్ణాల అమ్మాయిని ప్రేమిస్తే వారిని చంపేస్తున్నారు. దళిత అమ్మాయి అగ్రవర్ణాల అబ్బాయిని పెళ్లి చేసుకున్నా ఇక్కడ దళిత అమ్మాయిని ఏదో రకంగా హింసించడమో, లేదంటే అమ్మాయి మీద వాళ్ళ స్నేహితులతో కలిసి 2-3 ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడి అమ్మాయిని చంపడమా, లేదంటే అగ్రవర్ణాల
అబ్బాయిని ఈ దళిత అమ్మాయి చేస్తే ఈమె ఇక్కడ అమ్మాయి దళిత అమ్మాయే బలి కావాలి. లేదు ఒక దళిత అబ్బాయిని అగ్రవర్ణాల అమ్మాయి ప్రేమిస్తే మళ్ళీ ఇక్కడ దళిత అబ్బాయి. అంటే ఆడవైనా మగ అయినా దళితులే బలవుతున్నారు తప్పితే అగ్రవర్ణాలు ఈ దేశంలో ఎక్కడ కూడా పరువు హత్యలకు బలి కాలేదు, పరువు అంటే మామూలు హత్యలకు కూడా గురి కాలేదు. ఎక్కడ ఏ నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, ఇతర ఏ నష్టం జరిగినా దానికి బలి అవుతున్నది దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలు తప్పితే ఈరోజు మెజారిటీగా ఉన్న బ్రాహ్మణిజంలో లేదంటే ఇతర రెడ్డి అంటే వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన అగ్రవర్ణాలు ఎక్కడ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో హత్యలకు గురి కావట్లేదు, పరువు హత్యలకు కూడా పాల్పడట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ దానికి బలవుతున్న ఈ దళితులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. ఎక్కడన్నా అగ్రవర్ణాల అమ్మాయిని ప్రేమించినా లేదంటే అగ్రవర్ణాల అమ్మాయి దళితుని ప్రేమించినా వీళ్ళకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రక్షణ కల్పించి వీళ్ళను పరువు హత్యలను కానీ ఇట్లాంటి ప్రేమ వివాహాలను ప్రోత్సహించి కులాంతర వివాహాలను, ప్రేమ వివాహాలను కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కులపీడన కాస్త కూస తగ్గుతుంది. ఇదొక్కటే పరిష్కార మార్గం కాదు. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు, ఉద్యోగాలు, జీవించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు కల్పిస్తే దళితులు ఈ కుల వివక్షత నుండి, కులపీడన నుండి కాస్త కూస ఉపశమనం కలుగుతుంది. ఆ పద్ధతిలో ప్రభుత్వాలు దళితులకు పక్షాన ఉండాలని చెప్పి మా పార్టీగా మేము ఈ పరువు హత్యల మీద, ఈ జరుగుతున్న మొత్తం వ్యవహారం మీద మా పార్టీ ఈ రకమైన వైఖరితో ఉన్నది. ప్రభుత్వాలే ఈ దళితులకు రక్షణ కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.